గోపాలపురం ఏసీపీ సుధీర్ బాబును హైదరాబాద్ సిపి సస్పెండ్ చేశారు. నిర్మాత అంజిరెడ్డి హత్య కేసులో విచారణ సరిగా చేయనందుకు సస్పెండ్ చేసినట్లు వివరించారు. అంజిరెడ్డిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా రియల్ ఎస్టేట్ మాఫియా చిత్రీకరించింది. ఈ కేసులో సరైన విచారణ చేయలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ కేసులో ఇప్పటికే గోపాలపురం ఇన్స్పెక్టర్ మురళి, డీఎస్ఐ దీక్షితులను సస్పెండ్ చేశారు. గోపాలపురం ఏసీపీ సుధీర్ బాబును హైదరాబాద్ సిపి సస్పెండ్ చేశారు. నిర్మాత అంజిరెడ్డి హత్య కేసులో విచారణ సరిగా చేయనందుకు సస్పెండ్ చేసినట్లు వివరించారు. అంజిరెడ్డిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా రియల్ ఎస్టేట్ మాఫియా చిత్రీకరించింది. ఈ కేసులో సరైన విచారణ చేయలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. గోపాలపురం ఇన్స్పెక్టర్ మురళి, డీఎస్ఐ దీక్షితులను సస్పెండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. గోపాలపురం ఏసీపీ ఎప్పుడైతే హైదరాబాద్ సిపి సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తానికి ఏదైతే ఒక కేసు విషయానికి సంబంధించి నిర్మాత హత్య కేసులో సరిగ్గా విచారణ చేయనందుకు కూడా ప్రస్తుతం ఏదైతే గోపాలపురం ఏసీపీ సుధీర్ బాబును అయితే సస్పెండ్ చేశారు. అలాగే నిర్మాత అంజిరెడ్డిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ మాఫియా సంబంధించి ఈ కేసులో అయితే ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో ఆ కేసు ఏదైతే సరిగ్గా డీల్ చేయకపోవడంతో ప్రస్తుతం ఏసీపీ సుధీర్ బాబు అయితే సస్పెండ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే గోపాలపురం ఇన్స్పెక్టర్ మురళితో పాటు డిఎస్ఐ దీక్షితులు కూడా సస్పెండ్ చేశారు. మొత్తం ఈ కేసు మొత్తం చూసినట్టయితే ఈ సిఏ మురళి గారు కావచ్చు, రిలేటివ్ సబ్ ఇన్స్పెక్టర్ దీక్షిత్ కూడా గత 2 రోజుల క్రితం కూడా సస్పెండ్ చేయడం జరిగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి దీన్ని సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అలాగే సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చిన ఒక ఏదైతే డిమార్ట్ వద్ద ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య జరిగింది. ఆ కేసు సంబంధించి సిఐఎస్ఎల్ సరిగ్గా విచారణ జరిపినందుకు కూడా, అలాగే ఈ కేసు సంబంధించి అలసత్వం వహించినందుకు మొత్తానికి ఇప్పుడు సిఐఎస్ఐతో పాటు ఏసీపీ సుధీర్ బాబును కూడా సస్పెండ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.